నమస్తే, వెల్కమ్ టు ఈహా టీవీ. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏ దేశం వెళ్ళాలి అని స్టూడెంట్స్ అందరూ తల కొట్టుకుంటున్నారు. అంటే ఏ దేశం వెళ్దామన్నా అక్కడున్న సిచ్యువేషన్స్ అస్సలు బాలేదు. మరి ఏ దేశం వెళ్తే మనకి ప్రొఫెషనల్గా ఇంకా చదువుకోవడానికి బాగుంటుంది, ఇవన్నీ డీటెయిల్స్ మనం తెలుసుకోవాలనుకుంటున్నాం కదా. అయితే ఇప్పుడు మనం సాయినాథ్ గొల్ల గారితో మాట్లాడి తెలుసుకుందాం. ఆయన ఎవరో కాదు, విదేశ్ కన్సల్స్ డైరెక్టర్. నమస్తే సార్. నమస్తే లక్ష్మి గారు. బాగున్నారా? సూపర్ అండి. ఓకే. ఈ ఇప్పుడు సిచ్యువేషన్స్ అయితే చాలా దారుణంగా ఉన్నాయి. ఏ దేశం వెళ్ళాలో జనాలు కన్ఫ్యూజ్ అయిపోతున్నారు. స్టూడెంట్స్ అయితే మరీను, ఎందుకంటే వాళ్ళు చదువుకోవడానికి వెళ్ళి జాబ్ చేసుకోవాలి అని చాలా అనుకుంటూ ఉంటారు కదా. మరి ఇలాంటి సిచ్యువేషన్లో ఏ దేశం వెళ్ళడం బెటర్ అంటారు మీరు? సో ఫస్ట్ యాక్చువల్గా ఏంటంటే మనం ఇప్పుడు చూసుకోవాల్సింది, ఎవ్రీ వీసాస్ ఆర్ ఎవ్రీ కంట్రీ డెసిషన్స్ ఆర్ ప్యూర్లీ బేస్డ్ ఆన్ పొలిటికల్ డెసిషన్స్. అవును. అయితే ఇప్పుడున్న ప్రజెంట్ పరిస్థితుల్లో ఇప్పుడు ట్రంప్ రావడం వల్ల ఇక్కడ నుంచి ఒక 2-3 years మాత్రం ఖచ్చితంగా ఇండియన్స్కి కొద్దిగా యూఎస్ కొంచెం టఫ్ అయ్యేలా ఉంది. టఫ్ అవడం అంటే బేసికలీ వీసాస్ రావు అని కాదు, వీసాస్ వచ్చినా కూడా అక్కడ సస్టైన్ అవ్వడము, ఆ తర్వాత H1Bs ఇవన్నీ ఎలా ఉంటాయి అనేది ఒక చాలా అనీవెన్ సిచ్యువేషన్లో ప్రజెంట్గా ఉన్నాం. సో ఇలాంటి టైంలో ఇప్పుడు రైట్ ఆప్షన్ విల్ బి యూరప్. ఆ యూరప్లో కూడా ముఖ్యంగా స్విట్జర్లాండ్ అండి. స్విట్జర్లాండ్ అనగానే మీ ఫేస్ లో గ్లో అని చూసారు. అంటే అది చాలా బ్యూటిఫుల్ కంట్రీ, చూడడానికి చాలా బాగుంటది అని చెప్పి మనం వింటమే గానీ స్టడీస్ కి బాగుంటదని తెలియదు నాకు. సో ఐ హావ్ సీన్ ఇట్ యాక్చువల్లీ యాజ్ అ హెవెన్ ఆన్ ఎర్త్, నాట్ జస్ట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇట్స్ బ్యూటీ బట్ ఆల్సో ఇన్ టర్మ్స్ ఆఫ్ ద ఎంప్లాయబిలిటీ, ఇన్ టర్మ్స్ ఆఫ్ యాక్చువల్లీ సెక్యూరిటీ. అంటే మనకు ముఖ్యంగా స్టూడెంట్స్ ఇండియా నుంచి వెళ్ళినప్పుడు మనం ముఖ్యంగా చూసుకునేది, ఆయా దేశాలకు వెళ్ళిన తర్వాత మనకి ఫస్ట్ థింగ్ ఏంటంటే అక్కడ సేఫ్టీ సెక్యూరిటీ ఎలా ఉంటుంది, రెండు క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్, తర్వాత పోస్ట్ స్టడీ వర్క్ అంటే అక్కడ ఉద్యోగం వెతుక్కోవడానికి అవకాశము, తర్వాత PR. సో ఇవి మేజర్గా పాయింట్స్ చూసుకుంటాం. ఈ పాయింట్స్ ఇండెక్స్లో చూసుకుంటే స్విట్జర్లాండ్ విల్ ఆల్వేస్ స్టాండ్ అహెడ్ ఆఫ్ USA. ఓకే. అయితే ఇంత మంచిగా ఉన్నప్పుడు ఎందుకు అంతమంది వెళ్ళట్లేదు అంటే బేసికలీ ఏంటంటే ఇక్కడ అడ్మిషన్స్ అనేది యూఎస్లో వచ్చినంత ఈజీగా కాదు. అంటే యూఎస్లో ఏమవుతుందంటే గుడ్, యావరేజ్, బ్యాడ్ అని 3 కేటగిరీ ఆఫ్ యూనివర్సిటీస్ ఉంటాయి. సో ఇక్కడ వచ్చేప్పటికి ఏంటంటే అలా కాకుండా అన్ని గుడ్ యూనివర్సిటీస్ ఉంటాయి. ఓకే. సో యూ డోంట్ ఫైండ్ ఏ యావరేజ్ యూనివర్సిటీ ఆర్ బ్యాడ్ యూనివర్సిటీ ఇన్ స్విట్జర్లాండ్. అండ్ ముఖ్యంగా ఇవన్నీ కూడా పబ్లిక్ ఫండెడ్ యూనివర్సిటీస్ ఇలాంటివి ఉంటాయి కాబట్టి ఇక్కడ ఏంటంటే టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ హూ కెన్ టేక్ ఇట్ విల్ బి అ బిట్, అంటే వాళ్ళ ప్రొఫైల్ బట్టి వాళ్ళ పర్సంటేజ్ బట్టి డిపెండ్ అవుతుంది. అయితే ఇక్కడ విదేశ్ కన్సల్టెంట్ అంటే మేము అఫీషియల్గా ఆ యూనివర్సిటీస్తో వర్క్ చేయడం ద్వారా వీ హ్యావ్ ఎ ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ విత్ ద యూనివర్సిటీస్, కాబట్టి మేము ఇది ఈజీగా మేము ప్రమోట్ చేయగలుగుతున్నాము. ఆ తర్వాత అక్కడ చాలా మంది, దాదాపు లాస్ట్ 1 yearలో 100 మందికి పైగా మన స్టూడెంట్స్ని స్విట్జర్లాండ్ పంపించడం. ఓకే, వెరీ నైస్. అంటే చాలా మందికి తెలియదు స్విట్జర్లాండ్ లో కూడా మనం వెళ్ళి జాబ్ చేసుకోవచ్చు, చదువుకోవచ్చు అని. అందరూ యుఎస్ అనే అంటున్నారు. ఇప్పుడు యుఎస్ కొంచెం బాగా లేకపోయేసరికి వేరే ఆప్షన్స్ ఎత్తుకున్నారు అనమాట. మరి మీరు స్విట్జర్లాండ్ అని చెప్పారు, బానే ఉంది, కానీ అక్కడికి వెళ్ళడము, ఇంకా అక్కడ చదువుకోవడము, అక్కడ ఎడ్యుకేషన్ పరిస్థితులు ఎలా ఉంటాయి, ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉంటుంది, ఇవన్నీ తెలియదు కదా మరి మన వాళ్ళకి. సో ఖచ్చితంగా మనం ఇప్పుడు దాని గురించి డీటెయిల్గా డిస్కస్ చేద్దాము. అయితే ఫస్ట్ స్విట్జర్లాండ్ అనేది బై కంట్రీ చూసుకుంటే వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ కంట్రీ ఇన్ ద వరల్డ్, నో క్వశ్చన్స్ ఆస్క్డ్. సో అది ఎనీ సిటీ ఆఫ్ స్విట్జర్లాండ్ యూ టేక్ ఇట్, అది ఒక ఫోటో తీస్తే అది ఖచ్చితంగా మనం మొబైల్లో స్క్రీన్ సేవర్గా పెట్టేసుకోవచ్చు. సో అలా ఉంటుంది. సో అంత బ్యూటిఫుల్ కంట్రీతో పాటు వాళ్ళు ఏంటంటే యాక్చువల్గా పీపుల్ ఆర్ వెరీ సిస్టమాటిక్. ఆ తర్వాత వాళ్ళది ఏంటంటే పొల్యూషన్ ఫ్రీ కంట్రీ, సో చాలా క్లీన్గా ఉంటుంది. అంటే ఇక్కడ మనకు ఉదాహరణకు తీసుకుంటే మనం వెళ్ళిన తర్వాత మన హెల్త్ సిస్టమ్స్ కూడా మనం చూసుకోవాలి. సో ఇక్కడ ఏంటంటే ఒకవేళ మనకి ఇక్కడ సైనస్ కానీ డస్ట్ అలర్జీ కానీ ఉన్నా అక్కడికి వెళ్తే అది పోతుంది, చాలా సస్టైనబుల్గా ఉంటుంది. దాంతోపాటు స్విట్జర్లాండ్ ఈజ్ యాక్చువల్లీ వన్ ఆఫ్ ద రిచెస్ట్ కంట్రీస్ ఇన్ ద వరల్డ్. ఆ తర్వాత ఇండస్ట్రీస్ కూడా లైక్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద టాప్ ఇండస్ట్రియలైజ్ కంట్రీ విచ్ ఇస్ బోత్ టెక్నికల్ యాజ్ వెల్ యాజ్ మేనేజ్మెంట్ యాజ్ వెల్ యాజ్ IT. ఈ 3 రంగాలకి కూడా ఈజీగా జాబ్స్ దొరికే ప్లేస్ కాబట్టి ఏంటంటే స్టూడెంట్స్ వెళ్ళిన తర్వాత వాళ్ళకి అక్కడ జాబ్స్ దొరకడం కూడా చాలా ఈజీగానే దొరుకుతుంది. సో ఇక్కడ ఫస్ట్ థింగ్ ఏంటంటే వెళ్ళేటప్పుడు స్టూడెంట్ అప్లై చేసేటప్పుడు వాట్ వీ హ్యావ్ టు మేక్ ష్యూర్ ఇస్, సో మన ప్రొఫైల్ అంటే ఇక్కడ ఏంటంటే 2 కేటగిరీస్ ఆఫ్ యూనివర్సిటీస్ ఉంటాయి స్విట్జర్లాండ్లో, ఒకటి పబ్లిక్ యూనివర్సిటీ, మరొకటి ప్రైవేట్ యూనివర్సిటీ. ఓకే. సో ఈ పబ్లిక్ యూనివర్సిటీస్లో అడ్మిషన్స్కి వచ్చేటప్పటికి మినిమం 75% ఉండాలి ఇండియాలో బ్యాచిలర్స్లో. అంటే ఇక్కడ బీటెక్ కానీ బీకామ్ కానీ చేస్తే 75% అండ్ అబవ్ పర్సెంటేజ్ ఉంటే, మనకి IELTS ఒకటి 6.0 ఉంటే మనం ఖచ్చితంగా పబ్లిక్ యూనివర్సిటీస్ మనం టార్గెట్ చేయొచ్చు. ఈ పబ్లిక్ యూనివర్సిటీస్లో ప్లస్ పాయింట్ ఏంటంటే ద ట్యూషన్ ఫీజ్ విల్ బీ యాజ్ లో యాజ్ 1000 CHF per year. అంటే ₹1,00,000 ఇస్ ద యాన్యువల్ ఫీజ్ వాట్ అవర్ స్టూడెంట్స్ పే.
అంతేనా? ఎస్. అంత తక్కువ? పబ్లిక్ యూనివర్సిటీస్ యాక్చువల్లీ దే ఆర్ నాట్ మనీ మేకింగ్ మోటో. కాబట్టి ఇక్కడ పబ్లిక్ యూనివర్సిటీస్లో ఫీజు వచ్చేసి ఓన్లీ 1000 CHF పర్ యానంలో వాళ్ళకి కంప్లీట్ అయిపోతుంది. సో చక్కగా 2 yearsలో 2 లక్షల రూపాయలు వాళ్ళు చదివేసుకోవచ్చు. సో దానివల్ల ఏంటంటే ఫైనాన్షియల్గా బర్డెన్ ఉండదు. రెండో థింగ్ వచ్చేటప్పటికి వీసా కూడా చాలా ఈజీగా వస్తుంది పబ్లిక్ యూనివర్సిటీస్కి. అంటే బేసిక్గా ఏమవుతుందంటే వాళ్ళు అక్కడ ఆల్రెడీ ఈ అడ్మిషన్స్ క్రైటీరియా అనేది ఫిల్టర్ అయిపోతారు. కాబట్టి వాళ్ళకి ఎప్పుడైతే ఈ ప్రొఫైల్ వాళ్ళకి మ్యాచ్ అయ్యి అక్కడ నుంచి అడ్మిషన్ వాళ్ళకి వస్తుందో ఆటోమేటిక్గా వీసా కూడా ఈజీగా వచ్చేస్తుంది. బికాస్ ఇక్కడ వీసా ప్రాసెస్ ఏంటంటే ఇప్పుడు అమెరికా లాగా పొలిటికల్ సిస్టమ్స్ ఇలాంటివి కాకుండా ఇక్కడ ఏంటంటే బేసిక్గా మనం ప్రొఫైల్ అంతా బిల్డ్ చేసి మనం ఢిల్లీ ఎంబసీకి వెళ్ళి అక్కడ సబ్మిట్ చేస్తాం. అక్కడ నుంచి ఉన్న వీసా ఆఫీసర్ వాళ్ళ డెసిషన్ తీసుకోరు. వాళ్ళ ఫైల్ని నేరుగా స్విట్జర్లాండ్లో ఏదైతే రీజన్ ఆఫ్ యూనివర్సిటీ ఉంటుందో ఆ క్యాంటన్కి పంపిస్తారు. ఆ క్యాంటన్లో ఉన్న వీసా ఆఫీసర్ మన డాక్యుమెంట్స్ చూసి వాళ్ళు మనకి వీసా ఇష్యూ చేయడం జరుగుతుంది. కాబట్టి వీసా సక్సెస్ ఇస్ ప్యూర్లీ బేస్డ్ ఆన్ ద డాక్యుమెంట్స్ బేస్డ్, నాట్ అన్ ఇంటర్వ్యూ బేస్డ్. కాబట్టి మన డాక్యుమెంట్స్ ఎలాగో విదేశ్ కన్సల్స్ విల్ గైడ్ యూ ఇన్ అ రైట్ వే. కాబట్టి వీసా సక్సెస్ రేట్ టచ్వర్డ్ 100% రావడానికి అవకాశాలు ఉన్నాయి. అయితే దీంట్లో ముఖ్యంగా ఏంటంటే IELTS ఒకటి రాయడం అనేది కంపల్సరీ. అది ఒక జర్మన్ లైక్ స్విట్జర్లాండ్ ఎంబసీ కంపల్సరీ రిక్వైర్మెంట్. అది 6.0 ఉంటే సరిపోతుంది. IELTS 6.0 TOEFL ఈక్వలెంట్. సో అది చాలా ఈజీగానే వాళ్ళు అటెండ్ చేయొచ్చు. సో ఇలా పబ్లిక్ యూనివర్సిటీస్లో చదవడం వల్ల వీళ్ళకి చక్కగా ఎడ్యుకేషన్ ఫ్రీగానే ఉంటుంది. అంటే 1 lakh rupees ఆల్మోస్ట్ ఫ్రీ ఎడ్యుకేషన్ సమానం అక్కడ, ఎందుకంటే రీజనల్ ట్యాక్సెస్ అక్కడ. తర్వాత వాళ్ళకి ఏంటంటే స్టూడెంట్స్ ఆర్ అలౌడ్ టు డూ 20 hours per week as a part time. ఆ తర్వాత నెక్స్ట్ ఈ కోర్స్ చేసిన తర్వాత స్టూడెంట్స్ ఆర్ బీన్ గివెన్ 1 year ఆఫ్ పోస్ట్ స్టడీ వర్క్ విచ్ ఇస్ 6 months + 6 months ఇస్తారు. సో ఈ 1 yearలో వాళ్ళు హ్యాపీగా జాబ్ ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. అండ్ డ్యూరింగ్ స్టడీస్లో కూడా ఇక్కడ మనకి ఏమవుతుందంటే ఫస్ట్ 3 semesters విల్ బి క్లాస్ రూమ్ యాక్టివిటీ. అంటే మనకి 4 semesters ఆఫ్ మాస్టర్స్ అయితే 1.5 year వచ్చేసి వాళ్ళ క్లాస్ రూమ్ యాక్టివిటీలో ఉంటుంది. లాస్ట్ 6 months వాళ్ళు ఖచ్చితంగా దే హ్యావ్ టు డూ అ ఇంటర్న్షిప్ విచ్ ఈస్ ప్రాక్టికల్ నాలెడ్జ్ కోసం. వాళ్ళు ఒక స్విస్ కంపెనీలో వర్క్ చేస్తారు. సో ఎప్పుడైతే స్విస్ కంపెనీలో ఒక 6 నెలలు వర్క్ చేస్తారో వీళ్ళకి ప్రాక్టికల్ ఇంప్లికేషన్స్ అనేవి అర్థమైపోతాయి. అంటే కంపెనీ రిక్వైర్మెంట్స్ ఏంటి ఇవన్నీ. సో దీని ద్వారా ఏంటంటే వాళ్ళు ఇంకా బెటర్ పొజిషన్లో వాళ్ళు చూసుకోవడానికి ఈజీగా అవకాశం ఉంటుంది. అండ్ CV కూడా వాల్యూ ఉంటుంది. సో ఆ తర్వాత యూజువల్గా కంపెనీ ఎక్కడైతే ఇంటర్న్షిప్ చేస్తారో అక్కడే వాళ్ళకి ఫుల్ టైం ఎంప్లాయ్మెంట్ ఇచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది. బికాస్ ఆల్రెడీ ఒక 6 months వర్క్ చేసినప్పుడు వాళ్ళకున్న ఆ ప్లస్ పాయింట్ అక్కడ యాడ్ అవుతుంది. సో ఇలా మనం పబ్లిక్ యూనివర్సిటీస్ మనం చూస్ చేసుకుంటే కనుక అతి తక్కువ ఖర్చులో స్విట్జర్లాండ్లో కంప్లీట్ చేయొచ్చు. అయితే ఇక్కడ ఏంటంటే మనము ఒక పలానా యూనివర్సిటీలో ఈ సో ప్రొఫైల్కి చేస్తే వస్తుందని చెప్పలేము. సో ఇక్కడ ఏంటంటే యాజ్ ఐఎమ్ టెలింగ్ యూ ఇట్ ఇస్ ఎ పబ్లిక్ యూనివర్సిటీ, కాంపిటీషన్ కొద్దిగా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వాట్ అవర్ విదేశ్ కన్సల్టెన్సీస్ మేము ఒక మల్టిపుల్ యూనివర్సిటీకి అప్లికేషన్ తీసుకుని వాళ్ళకి ఒక పబ్లిక్ యూనివర్సిటీ అడ్మిషన్ రావడానికి 100% ప్రయత్నం చేస్తాం. అయితే ఇది కాకుండా దేర్ ఆర్ సర్టన్ ఆప్షన్స్ విచ్ ఇస్ ప్రైవేట్ వన్స్. సో ఈ ప్రైవేట్ వాటిల్లో కూడా ఎడ్యుకేషన్ స్టాండర్డ్ సేమ్ మెయింటైన్ చేస్తారు. సో పబ్లిక్ ప్రైవేట్కి జనరల్గా మనం ఏంటంటే స్టాండర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ డిఫరెన్స్ ఉంటుంది అనుకుంటాం. కానీ స్విట్జర్లాండ్లో ఏంటంటే బై లా ఆల్ ది యూనివర్సిటీస్ దే హ్యావ్ టు గివ్ ద యూనిఫామ్ స్టాండర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్. సో ఇక్కడ కాంప్రమైజ్ అవ్వడానికి అవకాశం లేదు. కాబట్టి ఎప్పుడైతే మనం పబ్లిక్ కానీ ప్రైవేట్ యూనివర్సిటీలో కానీ వెళ్తే ప్రైవేట్ యూనివర్సిటీలో ఏమవుతుందంటే కొంతమేర మనకి ఫీజు ఎక్కువ అవుతుంది. అంటే అప్రాక్సిమేట్లీ సంవత్సరానికి 10,000 CHF నుంచి 20,000 CHF వరకు సంవత్సరానికి ఫీజు ఉండొచ్చు. అంటే స్టాండర్డ్ ఆఫ్ యూనివర్సిటీస్ ప్రకారంగా. సో అప్రాక్సిమేట్లీ ఒక 10 to 20 lakhs మధ్యలో వాళ్ళకి ట్యూషన్ ఫీజు అవుతుంది. కానీ అక్కడ ఏమవుతుందంటే వీటన్నిటిలోకి మనము ముఖ్యంగా చేసుకోవాల్సింది 2 years మాస్టర్స్ చేస్తారు. ఆ తర్వాత పోస్ట్ స్టడీ వర్క్ ఉంటుంది. ఆ తర్వాత వీళ్ళకి ఏంటంటే ఎనీ ఫీల్డ్ ఆఫ్ జాబ్ వాట్ ఎవర్ దే డూ వర్క్ పర్మిట్ అనేది ఎక్స్టెండ్ అవుతుంది. సో ఇప్పుడు అమెరికాలో ఏమవుతుందంటే మనకి H1B లాటరీలో మనం పిక్ అయ్యి మనం సెలెక్ట్ అయితేనే H1B వస్తుంది. ఇక్కడ ఏంటంటే అలా కాకుండా యాజ్ లాంగ్ యాజ్ ఆ స్టూడెంట్ హ్యాస్ ఎ ఫుల్ టైమ్ వర్క్ కాంట్రాక్ట్ దే విల్ బి ఇష్యూడ్ ఎ వర్క్ పర్మిట్. సో దీనివల్ల ఏమవుతుందంటే వాళ్ళకి ఇప్పుడు లాటరీ సిస్టమ్ ఇవన్నీ ఉండవు. సో ఈ 1.5 year ఆఫ్ టైంలో వాళ్ళు ఎప్పుడైతే ఒక జాబ్ పట్టుకుంటారో ఆటోమేటిక్గా దే విల్ బీ ఇన్ ఎ బెటర్ పొజిషన్ టు కన్వర్ట్ ఎ వర్క్ పర్మిట్. అలా ఒక 5 years ఆ దేశంలో వర్క్ చేస్తే PR ఇచ్చేస్తారు. సో ఇప్పుడు గ్రీన్ కార్డ్ కోసం తరాలు వెయిట్ చేయాల్సిన అవసరం లేకుండా సో నేరుగా వీళ్ళకి PR కూడా వస్తుంది. అయితే అన్నిటికంటే ముఖ్యమైన ఐసింగ్ ఆన్ ద కేక్ ఏంటంటే ప్రపంచంలోనే హైయెస్ట్ బేసిక్ వేజ్ ఇన్ ద కంట్రీ ఈ స్విట్జర్లాండ్. హైయెస్ట్ బేసిక్ వేజ్ అంటే మినిమం శాలరీ ఇక్కడ వచ్చేసి 24 CHF అంటే 24 Swiss francs per hour. ఒక Swiss franc వచ్చేసి 102 rupees ఉంది ఈరోజు. అంటే అమెరికన్ డాలర్ కంటే ఒక 20 rupees ఎక్కువనే ఉంటుంది. సో అంత హైది బేసిక్ వేజ్ వచ్చి $23, 23 Swiss francs per hour. అంటే మనం మెక్డొనాల్డ్స్ నుంచి మర్సిడీస్ వరకు ఎక్కడ జాబ్ చేసినా మినిమం మనకు వచ్చే శాలరీ అది. అండ్ ఒక స్టూడెంట్ యావరేజ్గా 20 hours వర్క్ చేసినా కూడా 20 hours into 4.5 weeks a month
ఇంటూ 23 Swiss francs తీసుకుంటే మినిమం 2 lakh rupees పైన వాళ్ళకి మంత్లీ ఇన్కమ్ వస్తుంది. ఓన్లీ వర్కింగ్ ఆన్ సాటర్డే సండే ఫర్ 10 hours. అంటే మన రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ కూడా చాలా ఫాస్ట్ గా వచ్చేస్తుందేమో కదా. అబ్సల్యూట్లీ ఎస్. ఇక్కడ ఏమవుతుందంటే బేసిక్ గా అక్కడ ఏ జాబ్ చేసినా ద బేసిక్ సాలరీ ఫర్ ఎనీ ఇండివిజువల్ విల్ బి మినిమం ఆఫ్ 5,200 Swiss francs పర్ మంత్ అండి. అంటే ఫుల్ టైం 40 hours per week జాబ్ చేస్తే 5,20,000 రూపాయలు ప్రతి ఒక్కరికి వస్తాయి అక్కడ. ఓకే, పార్ట్ టైం జాబ్ చేసుకునే అవకాశం ఉందా? ఖచ్చితంగా అండి. రూల్స్ ఉంటాయా? రూల్స్ అంటే బేసిక్గా ఏంటంటే ఫస్ట్ 6 months ఓరియంటేషన్ ఉంటుంది. సో ఆ తర్వాత నుంచి వీళ్ళు లీగల్గా వర్క్ చేయొచ్చు. 20 hours per week వాళ్ళు ఎక్కడైనా జాబ్ చేసుకోవచ్చు. ఇంకా లక్కీ ఏంటంటే ఇక్కడ ఆన్ క్యాంపస్ చేయాలని రూల్ ఏం లేదు. విత్ ఇన్ ద హోల్ కంట్రీ వీళ్ళు ఎక్కడైనా కూడా ఆన్ క్యాంపస్ ఆర్ ఆఫ్ క్యాంపస్ హ్యాపీగా వర్క్ చేసుకోవచ్చు. ఓకే, అయితే ఇది చాలా మంచి విషయం. ఎందుకంటే మనం యుఎస్ లో చూసుకున్నట్లయితే ఇప్పుడు ఆప్షన్ కూడా లేదు. అవును, బయటికి వెళ్ళి వర్క్ చేసుకోవాలంటే భయపడుతూ చేసేవాళ్ళు, కానీ ఇప్పుడు అది కూడా చేయడానికి లేదు కాబట్టి ఇప్పుడు యాక్చువల్ ఖచ్చితంగా స్టూడెంట్స్ ఆప్షన్స్ చూస్తున్నారు. సో దాంట్లో స్విట్జర్లాండ్ విల్ బి వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్ ప్రొవైడెడ్ వాళ్ళకి ఎలిజిబిలిటీ క్రైటీరియా సింపుల్ నేను చెప్పినట్లు IELTS కానీ ఈ వాళ్ళ అకాడమిక్ రిక్వైర్మెంట్స్ మ్యాచ్ అయితే కనుక ఖచ్చితంగా స్విట్జర్లాండ్ ఈస్ డెఫినెట్లీ ఏ లైఫ్ చేంజింగ్ డెసిషన్ ఫర్ దెమ్. ఓకే, యాక్చువల్లీ వింటుంటేనే చాలా బాగా అనిపిస్తుంది. అంటే స్విట్జర్లాండ్ చూడడానికి బాగుంటది కానీ జాబ్ చేసుకోవడం ఇవన్నీ మన జనాలకి తెలియవు కదా, మన ఇండియా వాళ్ళు చాలా వరకు తెలీదు. సో మరి అక్కడికి వెళ్ళాలి, అక్కడ జాబ్ చేయాలి అంటే ఇప్పుడు మీరు డీటెయిల్స్ అన్నీ చెప్పారు. ఇవన్నీ డీటెయిల్స్ మన ప్రేక్షకుల కోసం మీ దగ్గరకు వచ్చి తెలుసుకునేలాగా ఏ విధంగా అంటే విదేశ్ కన్సల్ట్స్ వాళ్ళు ఇవన్నీ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు కదా. సో మిమ్మల్ని ఎలా కన్సల్ట్ అవ్వాలి మరి? సో మేము యాక్చువల్గా ఇండియా మొత్తంలో మనకు 14 బ్రాంచెస్ ఉన్నాయండి. సో మీరు నియరెస్ట్ బ్రాంచ్ లొకేట్ చేసుకుని ఇప్పుడు బ్యాక్గ్రౌండ్లో ఉన్న నెంబర్స్ కాంటాక్ట్ చేస్తే మా టీం మీకు మొత్తం గైడ్ చేసి మీకు నియరెస్ట్ బ్రాంచ్ ఏంటి, ఆ తర్వాత మీకున్న ప్రొఫైల్కి ఫస్ట్ ఏ యూనివర్సిటీ అయితే బాగుంటుంది, ఏ కంట్రీ అయితే బాగుంటుంది కూడా అనలైజ్ చేస్తూ మీ ఎలిజిబిలిటీని ఫస్ట్ మేము అనలైజ్ చేసి పబ్లిక్ యూనివర్సిటీయా ప్రైవేట్ యూనివర్సిటీయా ఆర్ కాంబినేషన్ అప్లికేషన్ చేయొచ్చు. ఒక్కోసారి ప్రొఫైల్ ఎలా ఉంటుందంటే కరెక్ట్గా బార్డర్లో 70% అలా ఉన్నప్పుడు ఏంటంటే పబ్లిక్ వస్తుందని చెప్పలేము, అలా ప్రైవేట్ చెప్పలేము. కాబట్టి ప్రైవేట్ ఎలాగో మా చేతిలో ఉంటుంది కాబట్టి వాట్ వీ డూ ఇస్ యాక్చువల్లీ విల్ డూ జాయింట్ అప్లికేషన్. దాని ద్వారా స్టూడెంట్కి టైం వేస్ట్ అవ్వకుండా స్విట్జర్లాండ్కి వాళ్ళు రీచ్ అయ్యేలాగా 100% మనం చేయడానికి అవకాశాలు దొరుకుతాయండి. కాబట్టి మీరు ప్లీజ్ కాంటాక్ట్ ద బ్యాక్గ్రౌండ్ నెంబర్స్ అండ్ దెన్ అవర్ టీమ్ విల్ బి మోర్ దెన్ హ్యాపీ టు గైడ్ ఆల్ ద స్టూడెంట్స్ ఇన్ దిస్ యాంగిల్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, మీరు కనుక స్విట్జర్లాండ్ వెళ్ళాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. అదేవిధంగా విదేశ్ కన్సల్ట్స్ని కన్సల్ట్ చేయండి. చూస్తూనే ఉండండి ఈహా టీవీ.